తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తనను గెలిపించిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అలాగే హామీలకు సంబంధించి మొదటి సంతకం ఉచిత విద్యుత్పై ఆయన చేశారు. రెండో సంతకం మహిళా భద్రతపై, మూడో సంతకం డ్రగ్స్ నిరోధక స్పెషల్ టీం ఏర్పాటుకు ఆయన మూడో సంతకం చేశారు. తాను జీవితంలో చాలా కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, దాని వెనుకాల ప్రజల అండ తనతో ఉందంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఎంతో ఆకట్టుకోవడం మనం చూసాం. ఇక నుంచి కొత్త శకానికి నాంది పలుకుదాం. తన ప్రభుత్వం అంతా కూడా, పరిపాలన అంతా కూడా పారదర్శకంగా ఉంటుందని, ఇప్పటికీ రాష్ట్రం తన చేతుల్లోకి వచ్చే సమయానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తామని అంటున్నారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తుకు విజయ్ మామ అండగా ఉంటారు అంటూ విద్యార్థులకు భరోసానిస్తూ మాట్లాడారు. అలాగే మహిళల భద్రతపై కూడా స్పెషల్ షీ టీం తరహాలో స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తామని తెలిపారు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.